మీరు ధైర్యంగా పోండి ఓపెన్ చేసుకోమని చెప్పిన పెద్ద ఆయన ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మీరు చూడండి సార్, కొంచెం పైకెత్తమ్మా పేరు, మేబీ రాదేమో, కింద పైకి జూమ్, కింద ఇంకా పైకి రాని. సర్లే అది కూడా చూసుకోండి కింద. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి, నాకు ఎలాంటి తెలియని వ్యక్తి, ఆయన ఒక కంపెనీ పెట్టారు, ఆ కంపెనీలో ఆయన డైరెక్టరు. ఇక్కడితో ఆగింది అనుకోవట్లా. దాదాపు గతంలో 20 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. 25 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. ఈ రోజు ఎందుకు ఒక ఎక్స్పోర్టర్ లేడు? ఒకే ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు. ఎవరు ఆ ఎక్స్పోర్టర్? లక్ష్మీ క్వార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అలా పైకి వెళ్ళు, పైకి పైకి పైకి, ఇంకా కిందకి 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 కిందకి. మీరు చూడండి అబ్బా, ఒకే ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసింది, లక్ష్మీ క్వార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీని తర్వాత ఏమనుకున్నారో ఏమో, ఒరే డైరెక్ట్ గా పేర్లు పెడితే ఇబ్బంది పడతారు అనుకున్నారేమో, ఇంకొక సిస్టర్ కంపెనీని ఓపెన్ చేశారు, ఫినీ. పైకి ఫినీ లిమిటెడ్ అని ఒకటి ఓపెన్ చేశారు, ఫినీ క్వార్ట్స్ పైకి. ఈ ఫినీ క్వార్ట్స్ లో విజయ్ కుమార్ రెడ్డి, ఈయన ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు, పత్రికా విలేకరు అందరికీ తెలుసు ఆయన ఎవరింట్లో ఉంటాడో ఎప్పుడు ఉంటాడో అని. విజయ్ కుమార్ రెడ్డి ఎవరింట్లో ఉంటాడో, ఎవరి దగ్గర ఉంటాడో, ఎవరికి చాలా ముఖ్యస్తుడో నేను చెప్పాల్సిన అవసరం లేదన్నా, మీ అందరూ ఎంక్వైరీ చేసుకోవచ్చు. మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి ఎవరు అనేది. అలాగే పైకి వెళ్ళి కిందకి కింద కింద కిందకి తీరా చూస్తే మళ్ళీ ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు అంటే ఒకే ఒకరు ఎక్స్పోర్ట్ చేశారు, అది ఫినీ క్వార్ట్స్. అంటే గత 4 నెలలుగా చేసింది ఎవరు అంటే లక్ష్మీ క్వార్ట్స్, ఫినీ క్వార్ట్స్. వీళ్ళ తప్ప ఎందుకు ఇంకొక ఎక్స్పోర్టర్ చేయలేకపోయాడు? ఎందుకు మైన్స్ ఓపెన్ కావట్లేదు? ఇది నేను కాదు, ఏ మైన్ ఓనర్ని అడిగినా చెప్తాడు, నాకు తప్ప మాకు తప్ప మీరు ఎవరికి ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు, ఎవరు చేసినా మా కంపెనీ ద్వారానే చెయ్యాలి, లేకపోతే మీ మైన్స్ ఓపెన్ చేయము అనే ఒక హుకుం జారీ చేయబట్టి వాళ్ళకి సరెండర్ అయిన వాళ్ళు ఇచ్చిన మెటీరియలే వీళ్ళ ద్వారా పోయింది. వాళ్ళకి సరెండర్ కాని వాళ్ళు మైన్స్ ని ఓపెన్ చేయలేదు. వాళ్ళకి సంబంధించిన మైన్స్ ని, నెల్లూరుకి ఒక చరిత్ర వెంకటగిరి రాజాలంటే, విఆర్సీ దగ్గర నుంచి అనేక సంస్థల్ని దానం చేసిన కుటుంబం వెంకటగిరి రాజాలది. ఒక పెద్ద మనిషి, ఆయన మైను పాపం ఎక్కని గుమ్మం లేదు, పాపం ఆయన అడగని వాళ్ళు లేదు, మైను ఓపెన్ చేయండి, లేక వల్ల చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము కావాలంటే 10 నెలలు కాబట్టి 2 సంవత్సరాలు కాబట్టి ఖాళీగా ఉండగలుగుతాం, కానీ మా మైన్ మీద బతికే కూలీలు పని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అడగని ఇది లేదు పాపం. వెంకటగిరి రాజాలకి సంబంధించిన ఇదే మీరు ఇచ్చే గౌరవం. సరే, ఆయన ఎవరిని కలిసినప్పుడు ఏం జరిగింది అవన్నీ నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే పర్సనల్స్. ఎందుకంటే ఒకరి మీద వేగ్గా కాగితం లేకుండా నేనేది మాట్లాడదలుచుకోవట్లేదు. ఇక్కడ ఏది మాట్లాడినా ప్రతిదీ కాగితం చూపించి మాట్లాడుతా ఉన్నా. ఎందుకు 20-30 ఎక్స్పోర్టర్లు ఉన్న వాళ్ళు ఈ రోజు కేవలం 2కే పరిమితం అయ్యారు, అది కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీకి సంబంధించిన వాళ్ళు. ఇది కాదా వాస్తవం? కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? రోడ్డులు తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో అనిల్ కుమార్ యాదవ్ మీద చేశాడు అంటాడు. ఏ ఒక్క మైన్ ఓనర్ దగ్గర కన్నా వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారా, అనిల్ కుమార్ యాదవ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా అని ఒక్క మైన్ ఓనర్ని చెప్పమనండి. ఇది జరుగుతున్నదల్లా నగ్న సత్యం కాదా అని అడుగుతా ఉన్నానన్నా. ఇన్ని మాట్లాడుతున్నారు మీరు, ఒక పక్క కేసు కట్టి మీరు సత్యహరిశ్చంద్రులను మాట్లాడుతున్న మీరు, ఇంకా కూడా చాలా ఉంది, ఇక్కడ తాగలేదు. ఇది మీరు అందరూ చూస్తున్నారు. సరే, దీంట్లో మైన్ ఓనర్ని బెదిరించడం, భయపెట్టడం, మాకు ఈకపోతే ఓపెన్ చేయమని చెప్పటం, వాళ్ళ పాపం 10 నెలల నుంచి ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద బతికే వేలాది మంది
కూలి వాళ్ళు లేబర్లు ఉసురు తగలుతుంది. ఆయనకి 5,000 కోట్లు ఉందా 10,000 కోట్లు